ఈ వీడియో చూస్తే అసలు మీ షుగర్ కంట్రోల్‌లో ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. చాలామంది ఏం తప్పు చేస్తుంటారంటే, ఈ షుగర్ టెస్టింగ్ టైం వచ్చిన తర్వాత ఈ 3, 4 రోజులు ముందటి నుంచెలే ఈ డైట్ కంట్రోల్ చేయడం, రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం, ఈ ఫుడ్ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం ఇలాంటియన్నీ చేస్తుంటారనమాట. అలా చేయడం వల్ల ఏంటి? వాళ్ళ ఫాస్టింగ్ తినకముందు, తిన్న తర్వాత షుగర్ ఏదైతే ఉంటుంది కదా! అది నార్మల్ లెవెల్స్‌లో వస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు హెచ్‌బీఏవన్సీ చేస్తారు కదా! అప్పుడు తెలుస్తుంది వాళ్ళ షుగర్ కంట్రోల్‌లో ఉందా? లేదా? అని. ఈ ఫాస్టింగ్ పోస్ట్‌లో నార్మల్ వచ్చిందంటే నా షుగర్ నార్మల్‌లో ఉంది అని కాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ 3 నెలల నుంచి సరిగా డైట్, వాకింగ్, ఎక్సర్సైజ్ ఇవి చెయ్యరు. ఓన్లీ షుగర్ టెస్టింగ్ వచ్చే ముందే చేస్తారనమాట. అలా చేసినప్పుడు జస్ట్ ఫాస్టింగ్ పోస్ట్ నుంచే నార్మల్ వస్తాయి. హెచ్బిఏవన్సీ అనేది కంట్రోల్ కి రాదు. హెచ్బిఏవన్సీ అనేది పెరిగే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఫాస్టింగ్ పోస్ట్ నుంచి హెచ్బిఏవన్సీ ఇవన్నీ నార్మల్ లెవెల్స్ లో ఉన్నప్పుడే మీ షుగర్ కంట్రోల్లో ఉంది అని దాని అర్థం. సో అందుకోసమే షుగర్ టెస్టింగ్ టైం కి ముందే కాకుండా మీరు 3 నెలల నుంచి మంచిగా డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మంచి రెస్ట్ ఇలా చేస్తేనే మీ 3 మంత్స్ యావరేజ్ షుగర్ హెచ్బిఏవన్సీ నార్మల్లో ఉంటుంది. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇవి కూడా నార్మల్లో ఉంటాయి అన్నమాట. మరి మీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ హెచ్బిఏవన్సీ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.